ప్రతి వీకెండ్ ప్రతి ఒక్క మంచి సినిమా వస్తుంది అండ్ ప్రతి ఫ్రైడే హ్యాపీగా అందరూ వెళ్తారు. సినిమాలకి వెళ్ళడానికే మన జనాలు ఉన్నారు, మన స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్. సో ఈసారి కూడా ఒక కొత్త అటెంప్ట్లో మన ముందుకు రాబోతుంది. సో ఆ మూవీ టీం అయితే మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ తెలుసుకుందాం అసలు ఏంటి, వాట్స్ సీక్రెట్ బిహైండ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ మహామ్యాక్స్. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. సో ఏంటి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్, ఓకే, ఆ టైటిల్ ఎందుకు? సో బేసికలీ ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. రెండు, ఒకటేమో నాది కార్తిక్ బాబు అని, ఇంకో క్యారెక్టర్ పేరు వచ్చి సోమ్ బాబు అని. సో ఇద్దరు 2 బాబు అని ఉంది కాబట్టి కామన్గా బాబు అని పెట్టాము. నెంబర్ 1 బుల్షిట్ అనేది ఫేమస్ మేము కాబట్టి క్యాచీగా ఉంటుంది చెప్పి అలా పెట్టడం జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది చూశాక మంచి క్యాచీ టైటిల్ అని అందరూ అనడం జరిగింది. అదే క్యాచీ సాంగ్ కూడా. ఈ ఫిలింకి ఇది కరెక్టేనా? ఇట్స్ యాప్ట్, ఇట్స్ కంప్లీట్లీ యాప్ట్. మూవీకి ప్రకారంగానే ఉంటుంది. లైక్ ఏ సెడ్ 2 క్యారెక్టర్లు బాబు అని ఉంటాయి పేరు, అండ్ ఇద్దరం బుల్షిట్లు చేస్తూ ఉంటాం. సో అట్లా అందుకే నెంబర్ 1 బుల్షిట్. ఇందులో ఎవరు నెంబర్ 1 బుల్షిట్ కానీ మీ సినిమా చూసి చూడాలి, తెలుసుకోవాలి. మేము చెప్తాం రివ్యూ మేము చెప్తాం. ఓకే. సో హాయ్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. బాగున్నారా? బాగానే. ఓకే, బాగానే ఉన్నారు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నాది చాలా అంటే తిన కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటా. షీస్ ఎ డాక్టర్. డాక్టర్ అందులో రియల్ లైఫ్ కూడా డాక్టర్. చాలా మంది లవ్ డాక్టరా? యా. ఓ, నీ హార్ట్ మిస్ అయిందా? నా హార్ట్. అబ్బాయిలందరూ మీ హార్ట్ కోసం. మంచి బాగుంది కొత్త. ఓకే ఓకే. ఏ లేదు, చాలా మంది బాగుందన్న. జస్ట్ బాగుంది. బాగుందా? బాగుంది. బాగుందా? సో అంటే ఇలాంటి ఫిలిమ్స్ నార్మల్గా స్మాల్ టు మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ ప్రతిసారి వస్తాయి. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సక్సెస్ రేట్ ఉండేది ఇలాంటి ఫిలిమ్స్కే. సో జనాలందరూ అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి ఫిలిమ్స్కే. జనాలందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. రైట్. సో ఆ కొత్తదనం ఏముంది? లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టుగా, సో ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. ఓకే. అంటే ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ కాదు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ సమ్ నైస్ సాంగ్స్, కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్, లవ్ ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి. బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ. మీ ట్రైలర్లో చూస్తుంటే ఒక వీకెండ్ గెట్ అవేకి మేము జస్ట్ టైం స్పెండ్ చేయడానికి వెళ్తాము. అక్కడ పనిచేసే పనులే మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది ఒక సర్కమ్స్టాన్సెస్లో. అండ్ ఇట్ బికమ్స్ అ డిబేట్ బిట్వీన్ రిచ్ వర్సెస్ పూర్. అలాంటి ఒక డిబేట్ నడుస్తుంటుంది అనమాట. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా నన్ను కిడ్నాప్ చేసింది అని నేను, వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాల కోసం చేశారని వాళ్ళు. సో 2 ఐడియాలజీస్ కొట్టుకుంటూ ఉంటాం. అలా ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తుంటుంది అనమాట. ఓకే, అది. సో ఎమోషనల్ డ్రామా. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ పరంగా వచ్చేసరికి మ్యూజికల్ హిట్స్ కూడా అవ్వాలి ప్రతి సినిమాలో. ఒక చార్ట్ బస్టర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఒపీనియన్ జనాల్ని. సో దాన్ని ఇది ఎలా సాటిస్ఫై చేయబోతుంది? సో మీరు చూసింటే ఇప్పటిదాకా మేము ఒక 3 సాంగ్స్ వదలడం జరిగింది ఇంటూ ద ఆదిత్య మ్యూజిక్లో. సో అందులో ఒక 2 సాంగ్స్ వచ్చి ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అందులో టైటిల్ సాంగ్ బాబు నెంబర్ 1 బుల్షిట్గా, అది చాలా బాగా క్యాచీ అయింది, అది వైరల్ అయింది. అండ్ మా లవ్ సాంగ్ ఎన్నెన్నో అన్నది, అది కూడా మంచి వైరల్ అయింది, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే దాని మ్యూజిక్ ఈస్ కంపోజ్డ్ బై న్యూ గై కాల్ పవన్. తన ఫస్ట్ మూవీ ఇది. ఫస్ట్ మూవీకి చాలా మంచి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అండ్ హీ వర్క్డ్ విత్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. లైక్ మా టైటిల్ సాంగ్ వచ్చేసి రాహుల్ సిపిల్గంజ్ గారు పాడారు. అండ్ మా ఆయన వచ్చేసి కారుణ్య అండ్ హరిణి. అండ్ దెర్ ఈస్ అనదర్ సాంగ్ సంగ్ బై కాలభైరవ. అది ఇంకా రిలీజ్ అవ్వాలా. సో యా చాలా బాగా వచ్చాయి పాటలు. తమిళ్లో యాంటనీ దాస్ గారు పాడారు అండ్ యాసిన్ నిజర్ కూడా పాడారు, బోత్ ఇన్ తమిళ్ అండ్ కన్నడ. సో ఆ రకంగా మ్యూజికల్లీ వీఆర్ సెట్. సో అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ఉండిపోయిన క్వశ్చన్ ఏంటంటే, ట్రెండ్ అవుతుంది అది ఎందుకంటే ట్విట్టర్ అకౌంట్ మీదనా కాదా? నాకు ట్విట్టర్ లేదండి, అస్సలు లేదు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇచ్చా. చాలా బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకని అడుగుతున్నానంటే అందరికీ క్వశ్చన్ మార్క్. ఇన్స్టాలో ఉండే కుషిత కలుపు అనే అకౌంట్ ట్విట్టర్లో లేదు, అది నాది కాదు. అది కాదా?
ఓ మరి మన అఫీషియల్ పోస్టులన్నీ దాన్నే ట్యాగ్ చేస్తున్నాయి. నాకు లేదు చాలా మంది ట్విట్టర్ మూవీ టీం మీరు యాక్ట్రెస్ గా చేసిన మూవీ టీం కూడా నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆడెవడో వాడేస్తున్నాడు భయ గట్టిగా మంచి రీచ్, అసలు మామూలు రీచ్ కాదు. చూసుకోండి మళ్ళీ అడ్డు పెట్టుకుని కూడా రీచ్. అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే నాకు తెలియదు కదా. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా ఈ క్వశ్చన్ ఎవరైనా? రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు నువ్వు వాడుతున్నావు అంటే లేదని. అప్పుడే ఇన్స్టాలో స్టోరీ పెట్టా, నేను వాడట్లేదండి రిపోర్ట్ చేయండి అని చెప్పాను. నేనైతే వాడట్లేదు, నాకు ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. సో అందరూ తెలుసుకోండి, కుషిత కలపు అనే అకౌంట్కి ట్విట్టర్ లేదు. వాడుతున్నాడు ఎవడో ఆడిని వెళ్ళి రిపోర్ట్లు కొట్టండి. కొట్టమంటే డైరెక్ట్గా కొట్టమన్నా కాదు, రిపోర్ట్లు కొట్టండి. రిపోర్ట్ చేస్తారు భయ్యా, ఇది సైబర్ క్రైమ్. సో హూఎవర్ ఈస్ హ్యాండ్లింగ్ ఇట్, మీరు దాన్ని ఫ్యాన్ అకౌంట్గా మార్చుకుంటే బెటర్. యా, ఫ్యాన్ అకౌంట్గా మార్చుకొని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది మీలాగే ఎంతోమంది యాక్ట్రెస్ అకౌంట్స్ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నట్టు. కొంతమంది ఇప్పుడు ఎంతమంది కన్ఫ్యూజన్లో వాళ్ళని ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ నేమ్ కొట్టినప్పుడు @, పెడితే వాళ్ళే వస్తున్నాయి. సో ఇది ఒక బిగ్ క్వశ్చన్గా మారిందని చెప్పేసి అడగడం జరిగింది. సో గ్లాడ్ దట్ యు ఆస్క్డ్. యా, ఐఎమ్ రిజాల్వ్డ్ ఇట్. ఓకే, సో సోహెల్ అన్న మొన్న ఒక మాట అన్నారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తే ఆడియన్స్ చూడట్లేదు, కొత్తదనం కావాలి అని చెప్పేసి నేను ఇంకా నుంచి రొమాంటిక్ ఫిల్మ్స్ లైక్ అర్జున్ రెడ్డి టైప్లో చేసుకుంటే నాకు బాగుంటుంది, ఇంకా ఇవే పాతదనం అయిపోతున్నాయని చెప్పేసి కనీసం మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టి సినిమాలు తీస్తున్నా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నా సినిమాలు చూడట్లేదు మా ఆడియన్స్, ఇంకేం చేస్తే చూస్తారు, సినిమాకి బిగ్ బాస్లో అంతా సపోర్ట్ చేశారు కదా, మా సినిమా చూడడానికి ఏంటి క్వశ్చన్ మార్క్ అని అడిగారు. సో దాని మీద మీ కమెంట్ ఏంటి? తను అడిగిన క్వశ్చన్ వ్యాలిడే, అండ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఎందుకంటే తను డబ్బులు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ తనకు ఉంటుంది, థియేటర్కి రావట్లేదు ఏంటి అన్నది. కంటెంట్ కనెక్ట్ అయితే జనాలు వస్తారు అన్నది ఎవ్రీబడి నోస్. సో తను కూడా డీసెంట్ కంటెంటే తీసాడని అనుకుంటున్నాను నేను. బట్ అట్ ద సేమ్ టైం జనాలు దేనికి కనెక్ట్ అవుతారో అవరన్నది మన చేతిలో ఉండదు. ఎగ్జాక్ట్. ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒకటని కాదు. తన సినిమా ఆడియన్స్ రాకపోవడం అనే కాదు, మనం ఓటీటీ వచ్చాక వ్యూయింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి, మన ఇంట్లో కంఫర్టబుల్గా చూస్తున్నాం. పెద్ద సినిమాలు వస్తే కానీ ఆర్ బోల్డ్ అంత నాయిస్ క్రియేట్ అయితే కానీ రావట్లా. సో అదొక మారిన చేంజ్ అది. అండ్ జనాలు మనం ఆడియన్స్ థియేటర్కి రప్పించాలంటే మనమే ఆఫర్ చేస్తున్నాం యాజ్ కంటెంట్ మేకర్స్, యాజ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ యాక్టర్స్, అదొకటి ఇంపార్టెంట్. సెకండ్లీ థియేటర్ తాలూకు రేట్స్, టికెట్ రేట్స్ అది అఫోర్డబుల్గా ఉంటే ఒక ఫ్యామిలీ వచ్చి చూడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు నువ్వు మరి 250 పెట్టేసి ఆర్ ఇంకోటి 400 పెట్టేసి టికెట్ రేట్ కంటే కూడా పాప్కార్న్ రేట్ ఎక్కువ అయిపోతే ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అదొకటి కరెక్ట్ చేయాలి మనం. ఇలా కొన్ని ఉన్నాయి. అంటే మీరు చెప్పిన పాయింట్ అన్న, అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ తీసేయండి, విశ్వనాథ్ కానీ భ్రమరాంబ కానీ ఇవి కాదు, ఎగ్జాక్ట్లీ అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా, పీవీఆర్ సినిమాస్ ఉంది, టికెట్ రేట్ 295 రూపీస్. ఓకే, ఒక సినిమాలకి 295 మాక్సిమం 295, 150 షఫల్ అవుతూ ఉంటుంది. పెద్ద సినిమాలకి అనుకుంటా అంటే అక్కడ లోయెస్ట్ రేట్ 150, ఇంకా నార్మల్గా 150. రైట్. సో ఇంకా వాళ్ళ ప్రిఫరెన్సెస్ మీద మాకు 100 చేయండి అని చెప్తే 100 చేస్తారు. రైట్. లేకపోతే 200, 295, 350. రిక్లైనర్స్ ఈస్ 400 to 450 to 500. అవును. ఓకే, సినిమా కోసం వచ్చాం కాబట్టి సినిమా చూస్తాం, 250, 350 ఎంతైనా పెడతాం. పోనీ ఒక ఫ్యామిలీ వెళ్తారు, ఫ్యామిలీకి ఈజీగా టికెట్ రేట్ 5000 అయితే ఒక 4 మెంబర్స్కి యావరేజ్గా అనుకో 5000 కాదు కానీ 1000 అయిపోతుంది, 250 into 4 అంతే. ఓకే డన్, 250కి వెళ్ళారు. ఓకే, బట్ పాప్కార్న్ రేట్ చూస్తుంటే మైండ్ పోతుంది. అవును, 400 ఆర్డర్ ఎంత ఉంటుంది కదా ఒక టబ్ పాప్కార్న్ 450 రూపాయలు. అవును అని చెప్పి ప్రతి మిడిల్ క్లాస్ వాడు. అవును, నేను కొన్న భయ్య, నేను పిఆర్ సారీ టు టేక్ ద నేమ్స్, నేను కొన్ని మల్టీప్లెక్సెస్కి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం, కొన్ని చోట్లకి అన్నిటికీ కాదు, ఆ పాప్కార్న్ అఫోర్డబుల్ అయితేనే కొంటా. మరి 300, 400 అంటే నేను కొన్న అసలు. ఐ మేడ్ ఇట్ ప్రాక్టీస్. కొన్ని మల్టీప్లెక్స్ చైన్స్కి నేను అక్కడ పాప్కార్న్ కొన్నాను. ప్రాక్టికల్ థింకింగ్ అని ఉండాలి. సో మీరు తింటారా పాప్కార్న్? నాకు అది లేకపోతే మూవీ చూడబోద్దాం, నేను చూడలేను.
సో అలా తింటూ చూస్తూ ఉంటా. తింటూ చూస్తూ ఉంటారా? కంపల్సరీ పాప్కార్న్ ఉండాలి కంపల్సరీ. మూవీ చూసేటప్పుడు. నాకు ఇంత పెద్ద, అది కూడా లార్జ్ తీసుకుంటా. డబ్బే కావాలా? మూవీ అయిపోయేదాకా తింటూ చూస్తా. అమ్మాయిలందరికీ టబ్బులే కావాలి. టబ్బులే, టబ్బుతో సినిమా వీళ్ళు బాగానే ఉంటారు, సినిమాకి తీసుకెళ్ళి కాదు, నాకు అది దాన్ని కొనేటప్పుడు ఏమనిపించదు. మూవీ అయిపోయిన తర్వాత అది ఇంకా ఉంటది, క్యారీ చేయాలంటే అందరి ముందు సిగ్గు తెలుసా, సైలెంట్ గా అలా పక్కన పెట్టేసి పోతాను. పడేయాలంటే కూడా చాలా బాధ. అప్పటికే హాఫ్ కంప్లీట్ చేస్తానులే, అంత వేస్ట్ చేయను. సగం డబ్బులు మిగిలిపోతాయి. ఓకే, సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసిన లాస్ట్ రీ రిలీజ్ ఏంటి? లాస్ట్ రీ రిలీజ్ ఓకే, జనాల మధ్యలో నేను వెళ్ళి డాన్స్ చేసా, నేను వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసా అనుకున్న ఒక్క రీ రిలీజ్ ఏంటి? అంటే రీ రిలీజ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రమ్ పోకిరి. నాకు యాక్చువల్లీ చాలా రీ రిలీజెస్కి వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళలేకపోయా ఫర్ వర్క్ రీజన్స్. ఐ వాంటెడ్ టు సీ ఖుషి రీ రిలీజ్ అండ్ కెమెరామెన్ గంగతో రాంబాబు మొన్న రీసెంట్లీ దానికి కూడా వెళ్దాం అనుకున్నా, నాకు కుదరలా. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. టికెట్స్ కూడా చూసి వెళ్ళలేకపోయా. బట్ నేను లాస్ట్ చూసిన రీ రిలీజ్ ఐ థింక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. యా, సో ఐ వెంట్ విత్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. దట్ ఐ ఎంజాయ్డ్. క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పరు. ఓకే, మీరే? నేను జల్సాకి వెళ్ళా. పవన్ కళ్యాణ్ ఆయన బర్త్డే కూడా అనుకుంటా, ఆయన బర్త్డే అప్పుడే వెళ్ళా. వెళ్ళి అయితే థియేటర్ వచ్చి దాన్ని నువ్వు అడిగా నాకు మండి, నేను చెప్పను. నాకు తెలుసు నువ్వు ఇలా నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను చెప్పను. నాకు తెలుసు ఆబ్వియస్లీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలియకుండా ఉంటుంది అసలు? ఆ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్ నచ్చలేదు. ఏంటి అయితే వెళ్తే అందులో ప్రపోజ్ చేసే సీన్ ఉంటుంది కదా, అయితే నేను అరుస్తున్నా, అది ఇలా కోప్పడి ఐ లవ్ యూ అని అంటుంది కదా బాల్కనీలో. అయితే అప్పుడు నేను అంటున్నా ఐ లవ్ యూ అని. అయితే అక్కడ ఉండే క్రౌడ్ కొంతమంది అబ్బాయిలు ఐ లవ్ యూ టు అంటున్నారు. నేను ఎంత ఎంజాయ్ చేశా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అది ఏంది గుర్తులేదు. గుర్తులేదు అసలు. నార్మల్ గా కూడా వెళ్తా, అలా ఏం లేదు. మల్టీప్లెక్స్ ఇష్టం ఎక్కువ అంటే అదే కొంచెం కంఫర్టబుల్ కదా ఆబ్వియస్లీ. అమ్మాయిలకి సింగిల్ స్క్రీన్ వెళ్ళడం కొంచెం కష్టమే. ఒకసారి దీనికి సలార్కి టికెట్స్ వచ్చినప్పుడు వెళ్ళాము, క్రౌడ్ లో అసలు థియేటర్ పైన గుర్తులేదు, సారీ. ఓకే, 1 AM షోనా? 4 o'clock ఎప్పుడు 4 అనుకుంటాను. అయితే వెళ్తే ఇంకా క్రౌడ్ భయం వేసింది. కింద పడితే తొక్కి చచ్చి మా ఫ్రెండ్ ఓసే ఏమన్నా అవ్వ, నీకు కింద పడద్దు, చచ్చిపోతావు, నిన్ను మేము తీసుకొని వెళ్ళలేము, జాగ్రత్త. క్రౌడ్ ప్యాక్. అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఎందుకంటే ఇద్దరిని అడుగుతున్నా, సలార్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ ప్రభాస్ గారు అండ్ హిస్ ఫ్యాన్స్ ఆల్సో. డెఫినెట్లీ ఒక హీరోని ఎలా చూడాలనుకున్నారో అది ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్. సో అది మీరు స్క్రీన్ మీద విట్నెస్ చేసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మళ్ళీ మాకు రెబల్ స్టార్ అనే ట్యాగ్ కనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి ఒక్కొక్క షాట్కి. ఆ క్రౌడ్ అరవడం ఏదో ఒక ఫీల్, అంటే ఫీల్ వచ్చింది. ఆ ఒక్కొక్క ఆయన ఇలా అంటే ఇక్కడ అరిచేస్తున్నారు, చాలా క్రేజీగా అనిపించింది. నేను 6 AM షో చూసా, నాకు కూడా బాగా నచ్చింది. అంటే అలా క్రౌడ్ లో నేను ఎప్పుడు చూసి ఫస్ట్ టైం, చాలా బాగుంది. డైనోసార్ కట్అవుట్ నాకు ఐ మీన్ అదొకటే కాదు, ఐ లైక్ రాధేశ్యామ్ ఆల్సో. నాకు ఎక్కువ అయింది వర్షం మూవీ చాలా ఇష్టం, అందులో చాలా బాగుంటాడు ప్రభాస్. వర్షం మూవీ నేను చాలా 2 సార్లు చూసా థియేటర్ లో. నాకు ఆ స్క్రీన్ ఏక్ నిరంజన్ కూడా. సో ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక ఒపీనియన్ ఉండిపోయింది, యాక్టర్స్ అసలు సినిమాలకు వెళ్తారా, వీళ్ళు సినిమాలు చేస్తారు కానీ వెళ్తారా అని. సో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెళ్తారు, అండ్ అది కూడా వాళ్ళకి ఇష్టం, ఎంజాయ్ చేసినప్పుడు హ్యాపీగా ఇంకో 3 సార్లు 4 సార్లు కూడా వెళ్తారు. సో మీరు అలాంటి ఒపీనియన్ ఏం పెట్టుకోకండి, సినిమాకి వెళ్ళండి. అది ఇది వెళ్ళకపోతే ఎట్లాగా కదా.
అంటే అలా ఎలా తీశారని చెప్పి ఎవరి సినిమాకి చూడడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఓకే చెప్పేసి. బిఫోర్ బికమింగ్ యాక్ట్రెస్ వీఆర్ బిగ్ మూవీ బఫ్స్. సరే మీరు మాట్లాడుకున్నాను నేను ఏం లేదు ఒక్కనండి. నన్ను ఏమేమంటారా? ఇది ఇచ్చి. అంటే normal కదా. ఓకే ఓకే, ఆవిడ అట్రాక్షన్ కదా. బాగా అట్రాక్ట్ అయ్యా. అవునా, నా దగ్గర మ్యాగ్నెట్స్ ఏం లేవే, అవ్వా. ఇది ఉంది, ఇది కావాలా? లాజిక్ గా మాట్లాడారు. సో అంటే మీ యొక్క ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళని ఎలా చూస్తున్నారు మీరు? అంటే లైక్ యు ఆర్ గెట్టింగ్ మోర్ లవ్ అండ్ కొంతమంది బికాస్ ఆఫ్ ద పొలిటికల్ ఇష్యూస్ ఎవరు మాట్లాడినా సరే యువర్ ఫ్యాన్స్ ఆర్ డిఫెండింగ్ యూ. సో హౌ యు ఆర్ సీయింగ్ యువర్ ఫ్యాన్స్? వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నన్ను. నేను ఎప్పుడైనా స్టోరీస్ పెట్టినప్పుడు నేను కొంచెం డల్గా కనిపించినా ఎలా ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఖుషి నువ్వు ఓకేనా, బాగున్నావా, నీకేమన్నా అవుతుందా, ఓకే అంటే హ్యాపీ. నేను అంటే అంత ఆలోచిస్తున్నారా నా గురించి ఎవడి ఈ కాలంలో? వాళ్ళకి ఏం పని, ఒక 5 minutes తీసుకొని నా రీల్కి లైక్ కొట్టి షేర్ చేసి నా రీల్స్ని ఎడిట్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా కోసం చేస్తుంటే. మోర్ ట్విట్టర్ అకౌంట్స్, మోర్ ట్విట్టర్ లైక్స్. ట్విట్టర్ అయితే నాకు లేదు. ట్విట్టర్ అయితే లేదు. ఓకే, సో ఈ యొక్క సినిమా తర్వాత హౌ యు ఆర్ సీయింగ్ యువర్ లైఫ్ ఇన్ TFI? చూడాలి మరి, సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఇట్స్ మోర్ ఎర్లీ టు అస్, బట్ అంటే ఒక విజన్ అనేది ఉంటుంది కదా. దీని తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. మేబీ ఆడియన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసి, మ్యాక్సిమం నచ్చుతుంది అండ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసి అండ్ దే జస్ట్ వాంటెడ్ టు సీ యూ ఇన్ దట్ క్యారెక్టర్స్. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తారు? ఆనెస్ట్లీ నాకు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఇష్టమే నాకు. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు పెద్ద చాయిస్ ఉండదు. నేను ఇలాంటి రోల్సే చేస్తా, ఇలాంటివే చేస్తా అని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేను నేను. సో నాకు వచ్చిన బెస్ట్ ఆఫర్స్లో మంచి నాకు సూట్ అయ్యి పిక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. బట్ హ్యావింగ్ సెట్ దట్ ఐ ఫీల్ నాకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ కానీ థ్రిల్లర్స్ కానీ అవి బాగా సెట్ అవుతాయి అనుకుంటున్నాను. ఆర్ గ్రే రోల్స్ కూడా ట్రై చేయాలని, నెగిటివ్ రోల్స్. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్లో కొంచెం అట్లాంటిది ఒక గ్రే ట్రై చేస్తున్నా, నెగిటివ్ రోల్. ఓకే, ఇంకొక క్వశ్చన్. అంటే లైక్ బిగ్ బాస్ తర్వాత ఎవరికి ఎక్కువ ఫేమ్ రాలేదు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాట్ ట్రూ. అందరికి అంటే అక్కడ వెళ్ళే ప్లాట్ఫామ్లో వెళ్ళే అందరికీ కొంచెం డెఫినెట్లీ బెటర్ ఫేమ్ అయితే వస్తుంది. ఓకే, అంటే ఉన్న పాత స్థాయి కంటే కొంచెం ఆబ్వియస్లీ అది రీచ్ పెరుగుతుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది బిగ్ బాస్. అందరికి అంటే అందరికీ ఒపీనియన్ ఏముందంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు విన్నర్స్ అయినా సరే ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ అక్కడ నువ్వు చూపించిన గేమ్లో వాళ్ళు సరిగా పోర్ట్రే అవ్వకపోతే కొంచెం ట్రోలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా, లైక్ కౌశల్ గారు అండ్ మన అభిజిత్ గారు. నో, అభిజిత్ ఐ థింక్ హీస్ ఓకే, బట్ ఏంటంటే ఆయన బై చాయిస్ హీ సెలెక్టింగ్ వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో దట్ అది ఆయన సొంత చాయిస్ అది. ఐ మీన్ తను ఇఫ్ హీ వాంటెడ్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ షూర్ హీ విల్ హావ్ గాట్ మోర్ ప్రాజెక్ట్స్. విన్నర్స్ సక్సెస్ఫుల్ అవుతారంటే అందులో అందరూ ఫిల్మ్ కెరియర్స్ని ట్రై చేసిన వాళ్ళు అయితే కాదనుకుంటున్నా. లైక్ రాహుల్ సిప్లిగంజ్ ఈజ్ అ సింగర్. మధ్యలో ఇంకెవరు వచ్చారు? అభిజిత్ ఓకే, సన్నీ ఈజ్ ట్రయింగ్ అండ్ సీజన్ 5 సన్నీ కదా. బిందు మాధవి ఈజ్ డూయింగ్ ఫైన్. యా, అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు విన్నర్ అయినంత మాత్రాన్నే నీకు కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతుందని లేదు. నీకు ఆ క్యాపబిలిటీ ఉండాలి, నీకు ఆ స్కిల్స్ ఉండాలి, నీకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, అండ్ నువ్వు నీ అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి, నీ బిహేవియర్ కానీ అదంతా కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు నేను లీడ్సే చేస్తాను కూర్చుంటే ఒక్కోసారి సినిమాలు రాకపోవచ్చు. సో యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్, కొంచెం ఎక్కడొక్కడ చేసుకుంటూ పైకి ఎదగాలి. కానీ నేను ఒకేసారి ఇదే చేస్తానంటే వర్కౌట్ కాదు. జగన్ గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని ఒక కమెంట్ వచ్చిందంట. సో దాని మీద మీ ఒపీనియన్? అలా అన్నావు నువ్వు? నేను అనలేదు, మీరు అన్నారు అని చెప్పేసి నన్ను అడగమన్నారు. జగన్ గారు కాదు, వేణుస్వామి స్వామి అన్నారు కదా, ఆయన అనేది కంపేర్ చేసి అన్నా. నేను జగన్ గారిని అసలు దాని మీద మీ ఒపీనియన్? అనలేదండి, నేనేం అనలేదండి. అయ్యా అంత ఇన్నోసెంట్ గా చెప్తున్నారయ్యా, ఇంకేమంటావు? నాకు జగన్ గారి ఫాదర్ అంటే, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఆయన అంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. నాకు ఆయన గొప్ప నాయకుడు, చాలా
ఇప్పటికీ ఆయన చేసిన మంచి పనులు గుర్తు పెట్టుకుంటారు. నేను చూసిన గొప్ప నాయకుడు నిజంగా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ పొలిటికల్ హీట్ బాగా నడుస్తుంది కదా, ఇది నేను అడగకూడదు కానీ ఎందుకో అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. సో హూమ్ డూ యూఆర్ సపోర్టింగ్? నన్ను ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ నన్ను అడగండి. మీరు చెప్పండి. నేనా సొసైటీకి ఎవరు మంచి చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ మీన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాజ్ యాక్టర్స్ మేము ఒకరిని సపోర్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళు దాన్ని అంత పాజిటివ్గా తీసుకోరు. వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారు, నువ్వు వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు, నువ్వు తెలంగాణలో కూర్చుని ఆంధ్రాకి ఎందుకు సపోర్ట్, ఇలాంటివన్నీ ఉంటాయి. నన్ను కూడా అదే అన్నారు తెలంగాణలో. నేను అదే నేను సపోర్ట్ నేనేమంటున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా ఏది నేనేం అనలేదు. నన్ను ఆస్క్ మీ క్వశ్చన్లో అడిగారు మీ ఫేవరెట్ పొలిటీషియన్ లీడర్ ఎవరంటే పొలిటికల్లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పా. ఆధార్ కార్డు కడపలో ఉందా ఇప్పుడు అది అవసరమా? అడుగుతారు డీటెయిల్స్ అయితే. ఇంకా సో నేను కడప నుంచి కాబట్టి నాకు ఆయన అంటేనే ఇష్టం. ఆయన అంటే ఇష్టం. ఓకే, ఆవిడ చెప్తుంటే వినాలనిపిస్తుంది. విను మరి, ఎవరొద్దన్నారు? ఎవరొద్దరు. ఓకే, సో మీరిద్దరు జస్ట్ ర్యాపిడ్ ఫైర్ టైప్, మీరిద్దరు ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారు? మీ ఇద్దరి డ్రీమ్ జోనర్ ఏంటి? సైన్స్ ఫిక్షన్. మీకు చెప్పండి. థ్రిల్లరా? యా థ్రిల్లర్. థ్రిల్లరా? ఇది ఎప్పుడు వినలేదు. అంటే చాలా మంది డ్రీమ్ జోనర్ అంటే పీరియాడిక్ డ్రామా టైప్ లో ఆలోచించుకుంటారు. హిస్టారికల్ డ్రామాస్, పద్మావతి హెయిర్ స్టైల్. పద్మావతి అంత హెవీ నేను క్యారీ చేయలేను. క్యారీ చేయలేరా? కొంచెం పెద్దగా చేస్తుంది. ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ షో ఆర్ ఓటీటీ? ఫస్ట్ డే ఫస్ట్ షో. ఫస్ట్ డే ఫస్ట్ షో. థియేట్రికల్ సెలబ్రేషన్ ఆర్ ఒకళ్ళ ఇంట్లో కూర్చుని ఒక సింగిల్ ఇంట్లో కూర్చొని చూస్తే థియేటర్లో ఆ సెలబ్రేషన్ లో చూస్తే ఆ మజానే ఆ సౌండ్స్, ఆ విజిల్స్, అదంతా పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ ప్రభాస్ మూవీ కానీ ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళిపోతాం మేము. ఫస్ట్ డే. ఓకే, సో దిస్ ఆర్ దట్ అడగడం కొంచెం బాధగానే అనిపిస్తుంది. నేను అడుగుతుంటే మీరు బాగా ఫీల్ అవుతారేమో ఇప్పుడు నేను అడిగేది. అయ్యో పర్లేదు కదా. పార్టీస్ గురించి అడుగుతానండి. అంత దూరం దాకా నేను తెచ్చుకోలేనండి, జస్ట్ అడుగుతాను. పాయింట్ ఏంటంటే మాకు ఖచ్చితంగా వి విల్ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ. ఇప్పుడు తన ఒక పార్టీకి చేస్తుంది, నేను ఒక పార్టీకి. పొలిటికల్ కాదు ఇంకా మీరు చెప్పరని నాకు అర్థమైంది. నేను ఇంకా అడిగి వేస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. మీరు చూసారు ఆవిడ ఎంత ఈజీగా పిక్ చేసి? రామ్ చరణ్. నేను ఆవిడ కష్టపడుతుందేమో అనుకున్నా ఈ క్వశ్చన్కి. అంటే నాకు యాక్చువల్లీ ఇద్దరు ఇష్టం బ్రో. నాకు కూడా ఇద్దరు ఇష్టం, కాకపోతే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ ఎక్కువ ఇష్టం. ఈయన కూడా బాగా వేస్తారు కానీ నా ఎనర్జీ నాకు అది బాగా ఎక్కువ ఇష్టం. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి డిక్షన్ ఇష్టం, డైలాగ్ డెలివరీ. ఓకే, అండ్ నాకు రామ్ చరణ్ గారి డాన్స్ ఇష్టం. డాన్స్. ఓకే, కంపేరింగ్ టు ద డాన్స్, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అంటే మీరు ఏం చెప్తారు? అల్లు అర్జున్. చాలా కాంట్రవర్సీ విషయం తెలుసా? నిజంగా ముగ్గురు చాలా బాగా డాన్స్ చేస్తారు. ముగ్గురు బాగా ప్రోస్ వాళ్ళు. అవును, ముగ్గురు టాలీవుడ్ లో సూపర్ స్టార్ డాన్సర్స్. కానీ నాకు ఇంకా నువ్వు ఒకరిని పిక్ చేసుకోమంటున్నావు కాబట్టి అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ గారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు నువ్వు అప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చావు, ఇప్పుడు 3 ఆప్షన్లు ఇచ్చావు. సుమక్క క్యాష్ ప్రోగ్రామ్ 3 ఆప్షన్లు ఇస్తాను నిజంగా అలాగే ఉంది. ఓకే, సో ఫైనల్లీ మళ్ళీ చెప్పలేదా? చెప్పండి. అయ్యో చెప్పలేదా? చెప్పు. సేమ్ రామ్ చరణ్ బేసికలీ అల్లు అర్జున్ ఆయన ఏమని చెప్పాలంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ బాగా చేస్తారు, డైవర్సిఫైడ్ డిఫరెంట్ స్టైల్స్ చేస్తారు ఆయన. నాకు రామ్ చరణ్ గారి ఫినిషింగ్స్ ఇష్టం. డాన్స్లో ఫినిషింగ్స్ ఆయన ప్రాపర్ ఉంటాయి. ఓకే, స్పీడ్లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుంటుంది, ఆయన చాలా స్పీడ్గా వేస్తాడు ఆయన. అట్లా. సో ఇంకొకటి కాంట్రవర్సీ కాదు ఇది, నార్మల్గానే. సో డాన్స్ పరంగానే రామ్ పోతినేని ఆర్ అఖిల్ అక్కినేని అంటే ఏం చెప్తారు? ఐ విల్ గో విత్ అఖిల్. రామ్ పోతినేని అది తెలిసిందే, ఇది ఇద్దరు జిగ్జాగులు తీసుకుంటారు. నాకు అఖిల్ ఫినిషింగ్స్ చాలా బాగుంటాయి. అవును, మీరు అంటే ఐ హావ్ డన్ ఎ డాన్స్ షో బేబీ జోడీలో.
ఓకే. సో ఫినిషింగ్స్ ఎంత ఇంపార్టెంట్ చెప్తుంటారు కొరియోగ్రాఫర్. అఖిల్ చూస్తే ప్రతి ఫినిషింగ్ ప్రాపర్ టక్ టక్ అని కొట్టుకుంటూ వెళ్తాడు రిజిస్టర్ అయ్యి. రామ్ది స్పీడ్ ఎక్కువ ఉంటుంది, రామ్ పోతినేని ఆయన స్పీడ్గా చేస్తారు, మన ఫినిషింగ్స్ బాగుంటాయి అఖిల్. సో నాగ చైతన్య గారు నాని గారు. నాని గారు వై? న్యాచురల్ యాక్టర్. నాగ చైతన్య కూడా బాగా చేస్తాడు ఆయన స్టైల్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఆల్సో. నాగ చైతన్య ఇస్ అ వెరీ నైస్ గే. ఐ మెట్ హిమ్ లాట్ ఆఫ్ టైమ్స్. చాలా హంబుల్గా చాలా మంచిగా మాట్లాడతాడు ఆయన. అండ్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ నాని గారు ఈస్ లిటిల్. మీకు? నాకు ఆయన స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఆయన ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంటుంది. విజయ్ దేవరకొండ గారు నాగ చైతన్య గారు? విజయ్ నాగ చైతన్య గారు. అడిపోయింది ఒప్పిక. ఓకే ఓకే, ఇంకా రీజన్స్ అడగదు నేను. మీరు రీజన్స్ చెప్పినా సరే చాలా ఇంటెలెక్చువల్గా చాలా లాజిక్గా చెప్తున్నారు. రియలీ లైక్ ఇట్. నిజంగా లాజికల్గానే ఉన్నాయి ప్రతిదీ ఇప్పటివరకు ఆన్సర్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారో అండ్ ఆడియన్స్కి ఏం భరోసా ఇస్తారు? ఒక మాట స్టార్ట్ చేయను. ఆవిడ స్టార్ట్ చేస్తుంది. మనం ఉందాం అసలు వింటా కూర్చుంటాడు కదా నువ్వు చెప్పి. మా పిక్చర్ చాలా మంచి పిక్చర్ అండి. ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి చూసే మంచి సినిమా ఇది. నేనైతే సూపర్ హిట్ తోపు అని చెప్పను, ఒక మంచి కథ మీకు ఎంటర్టైన్ చేయడానికి చేశా అని చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మార్చ్ 8 థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఏంటి ఎంత స్వీట్ గా చెప్పింది. తీయగుందా? తీయగుందా? ఓకే. సో ఐ మీన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ని బాగా ఇష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. హనుమాన్ కానీ, అంబాజీపేట కానీ, లాస్ట్ ఇయర్ వచ్చిన హాయ్ నాన్న కానీ, ఇలాంటివన్నీ. సో మాది కూడా వి ట్రైడ్ ఎ లిటిల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అయితే కాదు, బట్ వీ యాడెడ్ సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్సో. మంచి సాంగ్స్, లవ్ ఎపిసోడ్స్ అలాంటివి పెట్టి. సో మా కంటెంట్, మా విజువల్స్ ఇప్పటిదాకా మా ట్రైలర్ సాంగ్స్ నచ్చితే ప్లీజ్ ఎంకరేజెస్, ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ ఇన్ ద ఫస్ట్ 3 days అండ్ సపోర్ట్ అస్. తప్పకుండా మీ ఇద్దరి కోసం సినిమా చూసి విల్ పోస్ట్ రివ్యూ అండ్ సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఓకే. సో సినిమా మంచిగా ఆడాలి అండ్ Thank you. ప్రతి సినిమాలాగా ఈ సినిమాని కూడా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి, థ్యాంక్ యూ. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకున్న లిమిటెడ్ బడ్జెట్లో, లిమిటెడ్ రిసోర్సెస్లో మేము చేతనైనంత చేయగలిగాం. మా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఐ హోప్ యూ లైక్ అవర్ ఎఫర్ట్స్. మీరు ఎంత చేశారో అంతకి మంచి క్రెడిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఈ యాక్టర్స్ కంపారిజన్ మీరు ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. వీ లవ్ ఆల్ ద యాక్టర్స్. ఇది ఓన్లీ ఇది డిప్లొమసీ కాదు, నిజంగా చెప్తారండి. ఎంటర్టైన్మెంట్ ఫన్ కోసం. వన్స్ మేము యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాక మాకు ఫ్యాన్స్ అంటే ఫేవరెట్స్ ఉండరు. అవును. వీ లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ బికాజ్ ఆ యాక్టింగ్లో కష్టం ఏంటో మాకు తెలుస్తుంది. సో ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క ఎలిమెంట్ నచ్చుతుంటుంది మాకు. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ నాట్ ఫ్యాన్స్ టు ఎనీ. అదే నేను అదే చెప్తున్నాను. అదేదో ముందు డిస్క్లైమర్ ఉంటుంది కదా, అదే ఇది ప్రదర్శన, ఓన్లీ హ్యాపీగా చేయడం. ముఖేష్ ఇదే కాదు. నా 2 గాజులు అమ్ముకున్నా. గాజులు ఏమిటి అమ్మేసింది. ఓకే, అలా వచ్చారా? ఓకే. సో ఇంత హిలేరియస్ గా ఇంటర్వ్యూ అంటే సినిమా ఎలా ఉండబోతుందో అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ ఉన్నా సరే సినిమా చూసేయండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 2.5 hours హ్యాపీగా సినిమా చూసి కూర్చొని బయటకు వచ్చి వాళ్ళకే చెప్పండి. దే విల్ ఇంటరాక్ట్ విత్ యూ. అండ్ సినిమా బాగుంటే ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉంటుంది అండ్ 10 మంది బతుకుతారు. సో సినిమా చూడాలి, కెరీర్స్ వస్తాయి, ఎస్టాబ్లిష్ అవుతాయి ఇంకా బోల్డంత వరకు. ఒక సినిమా మీద చాలా మంది లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. సో సినిమాని గ్రాంటెడ్గా తీసుకోకుండా సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.